హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సండే స్పెషల్ ఏం చేసుకుంటున్నారు? భోజనాలు అయిపోయినాయి అందరికీ? ఇక్కడ నేను చికెన్ టిక్కా బిర్యానీ తయారు చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. 1.5 kg చికెన్ తీసుకున్నాను. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, పెరుగు, కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఫుడ్ కలర్ టేస్ట్ ఏం కాదు, ఆప్షనల్, నాకు కలర్గా కనిపించడానికనే వేసుకున్నాను. కలిపి మ్యాగ్నేట్ చేసుకుని 1 hour పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ 1 kg బాస్మతి రైస్ నీట్గా క్లీన్ చేసి నానబెట్టుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ చేసుకున్నాను. అదే ఆయిల్లో 2 spoons నెయ్యి వేసుకుని హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను. బిర్యానీ స్పైసెస్ ఫ్రై అయినాక చికెన్ వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకునే వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు స్పైస్ ఎక్కువ తినరు, అందుకే నేను పచ్చిమిర్చి వేసుకోలేదు. చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకున్న తర్వాత చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేసి 10 minutes తర్వాత మూత తీసి చూసారు కదా వాటర్ ఎలా రిలీజ్ అవుతున్నాయో. ఇంకా వాటర్ ఏమీ వేసుకోవద్దండి, ఆ వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి మళ్ళీ వాటిలో చికెన్ మొత్తం కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 1.5 kg చికెన్ ఏం చేసుకుంటాం, వీళ్ళు ఉంది నలుగురే కదా అనుకుంటున్నారా? మా మామయ్య వాళ్ళ పిల్లలకి మాకు అయితే కుక్ చేస్తున్నాను. ఇక్కడ మా మామయ్య వాళ్ళ బాబు వచ్చాడు, వాడి వీడియో షూట్ చేస్తున్నాడు. చికెన్ ఇలా 80% కుక్ అయిన తర్వాత ఆ చికెన్ పీసెస్ మొత్తం ఆ గ్రేవీలోంచి సపరేట్ చేసేసుకోవాలి. చికెన్ టిక్కా బిర్యానీకి చాలా పెద్ద ప్రాసెస్ అండి. నేను 4కి స్టార్ట్ చేస్తే 6కి అయిపోయింది నాకు వంట చేయడం. చికెన్ పీసులు ఇలా స్టవ్ మీద పెట్టుకుని కాల్చుకోవాలి. మనకి గ్రిల్ చేసుకోవాలి. గ్రిల్ చికెన్ ఉంటుంది కదా, అలా చూడండి నేను గ్రిల్ చేసేసుకున్నాను. కొన్ని పెట్టుకుంటూ స్టవ్ సిమ్లో ఉంచుకొని మాడిపోకుండా చికెన్ ముక్కల్ని అన్ని వైపులా తిప్పుకుంటూ చక్కగా బాగా కాల్చుకోవాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి. అలానే మన స్టవ్ కూడా మొత్తం ఖరాబ్ అయిపోతుంది, మొత్తం క్లీన్ చేసుకోవాలి మళ్ళీ. నేను ఇక్కడ అన్ని పీసులన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇలా తినడానికి కూడా స్మోకీ ఫ్లేవర్ వస్తూ చాలా బాగుంటుంది. ఇక్కడైతే రైస్ కుక్ చేసుకోవడం కోసం నీళ్ళు పెట్టి కొత్తిమీర, పుదీనా, బిర్యానీ స్పైసెస్, ఉప్పు వేసి బాగా మరిగించుకున్నాను. వాటర్ మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసి కుక్ చేసుకున్నాను. కేజీ రైస్ కదా, ఆ గిన్నె సరిపోలేదు, రైస్ వేసేసరికి వాటర్ అన్నీ పైకి వచ్చేసినాయి, అందుకని పెద్ద గిన్నె పెట్టుకున్నాను. రైస్ కూడా 80% కుక్ చేసుకోవాలి. రైస్లో ఉన్న వాటర్ మొత్తం వంపేశాను. అటు సైడ్ అయితే స్టవ్ మీద మనకి కర్ర ముక్కలు ఉంటాయి కదా, వాటిని కొంచెం లాగున్న ముక్కలు 2 తీసుకొచ్చి వాటిని ఏమంటారు బొగ్గుల్లాగా కాల్చుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి సగం రైస్ వేరే గిన్నెలో తీసుకుపెట్టుకున్నాను. చికెన్ కుక్ చేసుకున్న గ్రేవీ ఉంది కదా, దానిలో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. కసూరి మేతి కూడా వేసుకున్నాను. ఇంకా స్పైసెస్ సరిపోకపోతే ఇక్కడ వేసుకోవచ్చు, దీనిలో ఈ గ్రేవీలో స్పైసెస్ కూడా వేసుకోవచ్చు. సగం రైస్ తీసి పక్కన పెట్టుకొని అక్కడ రైస్లో నేను గ్రేవీ వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. గ్రేవీ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం గ్రిల్ చేసుకున్న చికెన్ పీసులు ఒక్కొక్కటిగా ఆ గ్రేవీ మీద పెట్టుకోవాలి. సగం పీసులు గ్రేవీ మీద పెట్టుకొని సగం పీసులు పక్కకు పెట్టేసేయాలి. నెక్స్ట్ రైస్ తీసుకుని సగం పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా చికెన్ పీసుల మీద వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా మిగిలింది కదా గ్రిల్ చికెన్, అది కూడా రైస్ మీద పెట్టేసి ఒక చిన్న ప్లేట్ కానీ చిన్న గిన్నె కానీ ఏమన్నా పెట్టి రైస్ మీద మనం ముందుగా కాల్చుకుంటున్నాం కదా బొగ్గులు, ఆ బొగ్గులు తీసుకొచ్చి ఆ ప్లేట్ మీద పెట్టేసేయాలి. మిగిలినది ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను, చెప్పడం మర్చిపోయాను నేను. మనం ప్లేట్లో పెట్టుకున్న బొగ్గుల మీద 1 spoon నెయ్యి వేసుకోవాలి. లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను రైస్ మీద కూడా 2 spoons నెయ్యి వేసుకున్నాను. బొగ్గుల మీద నెయ్యి వేసిన తర్వాత ప్లేట్ పెట్టేసి ప్లేట్ మీద బరువు పెట్టి సిమ్లో ఉంచి స్టవ్ కుక్ చేసుకోవడమేను. మనకు ఆల్రెడీ 80% కుక్ అయిపోయి ఉంటుంది కదా,
నాకు అది సరిపోలేదు బరువుకి, ఆవిరి బయటకు వచ్చేస్తుంది. అందుకని మళ్ళీ పెద్దది పెట్టుకున్నాను. ఎంతసేపు పెట్టుకోవాలి అని అడిగితే నేనైతే షింక్లో ఉన్న గిన్నెలు క్లీన్ చేసే అంతసేపు అని చెప్తానండి. చూసారు కదా, రెడీ అయిపోయింది టిక్కా బిర్యానీ. పొడి పొడిగా, ఎమ్మీగా, టేస్టీగా, స్మోకీ ఫ్లేవర్తో. ప్రాసెస్ అనే కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మేమైతే తినేస్తున్నాము. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. అర్థం కాకపోతే చెప్పండి, ఇంకా క్లారిటీగా ఇంకో వీడియో చేస్తాను. ఇంతే వీడియో, తినేస్తున్నాము. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో ట్రై చేసి కామెంట్. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.